హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు విశ్వాసుల జాబితా కనబడుతుంది. భక్తులందరూ వారు ఎంత విశ్వాసంగా ముందుకు కొనసాగారో మనకు వాక్యం తెలియజేస్తుంది. అయితే మొదటి వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవరుటకు రుజువై ఉన్నది. ఏదైతే మన కళ్ళెదురుగా లేదో, ఏదైతే మనకు ఊహకు మించిందుందో, ఏదైతే అవకాశాలు లేనట్టుగా కనబడుతుందో అది చూడడమే విశ్వాసం. ఏదైతే నేను పొందలేను అని అనుకుంటామో, ఇది రాదు అని అనుకుంటున్నామో, అది మన ఆత్మీయ నేత్రాలతో చూడడమే విశ్వాసం. అందుకే ప్రభువారు చెప్పారు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలలను పొంది ఉన్నాము అని నమ్మండి అని వాక్యం చెప్తుంది. నిజమే, భక్తులందరూ కూడా పొందేము, మాకు అనుగ్రహించబడింది అని వాళ్ళు నమ్మారు. అందుకే విశ్వాసం చాలా శ్రేష్టమైంది. ప్రభువునందు ఒక్కసారి మనం విశ్వాసం ఉంచితే ప్రతీది కూడా మనం పొంది ఉన్నాము అని నమ్మాలి. భక్తులు సంపూర్ణంగా ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఉదాహరణకు ఒక 3 విషయాలు నేను మీకు క్లుప్తంగా తెలియపరిచి ఈ మాటలు ముగించాలని ఇష్టపడుతున్నాను. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనంలో ప్రవక్త అయిన రోషం కలిగినటువంటి ఏలియా గారు ఆహాబు రాజు గారితో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఆహాబు, నీవు వెళ్ళి భోజనం చేయి, ప్రయాణమును సిద్ధపరచుకో, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుడుతుంది. అప్పటికి 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు భూమి మీద. 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేకుండా వారు తిరుగుతూ ఉంటే, భయంకరమైన పరిస్థితి ఉంటే, ఆ 3.5 సంవత్సరాలు వర్షం లేనప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, నాకు విస్తారమైన వర్షం వస్తున్నట్లుగా ధ్వని పడుతుంది, శబ్దం వినబడుతుంది. అది ఆహాబు గారికి వినపడలేదు, చుట్టూ ఉన్న జనులకు వినపడలేదు, అక్కడున్న ప్రజలకు అసలు వర్షం వస్తుందన్నటువంటి విశ్వాసమే లేదు. అలాంటప్పుడు దైవజనుడు తన ఆత్మీయ చెవులతో ఒక శబ్దాన్ని వింటున్నాడు. ఏమనంటే, భయంకరమైన వర్షం వస్తున్నట్లుగా నాకు శబ్దం వినబడుతుంది. స్తోత్రం. ఇది నానా దేవుని కొరకైన గొప్ప కార్యాలు, అద్భుతములను వినగలిగిన వినికిడి శక్తిని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆత్మీయులు ఆశీర్వాదపు శబ్దములను, మంచి గొప్ప గొప్ప కార్యములను ప్రభువు మన పట్ల జరిగిస్తున్న ఆశ్చర్య కార్యముల శబ్దములను వినగలుగుతారు. వ్యర్థమైనది వినరు. వాళ్ళకి ఆత్మీయ వినికిడి వారి జీవితాల్లో వారికి ఆశీర్వాదకరమైన మాటలు వినబడతాయి, దీవెనకరమైనటువంటి మాటలు. అక్కడ ఆశ లేదు, కానీ ఒక శబ్దాన్ని ఏలియా విన్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే కదా? ఎవరికి వినబడింది? నీకెలా వినబడింది? ఎవరు ఊహించనిది నీకెలా వినబడుతుంది? గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి మాటలు మనం విందువుగాక. రెండవ మాట మనం ఆలోచన చేస్తే, ఎలీయా గారి శిష్యుడైనటువంటి ఎలీషా శిష్యుడు ఒక రోజున బయటకు వెళ్తా ఉన్నాడు. ఉదయమున లేచి బయటకు వెళ్ళి అటు ఇటు చూశాడు. చుట్టూ రథాలున్నాయట, చుట్టూ రథములున్నాయట. పరుగెత్తుకుంటూ వచ్చి, దైవజనుడా, సేవకుడా, మన చుట్టూ మనల్ని నశింపచేయడం కోసం, మనల్ని నాశనం చేయాలని రథాలన్నీ మనల్ని చుట్టుముట్టాయి, రథాలన్నీ మనం చుట్టుముట్టాయి. ఎలీషా శిష్యునికి ఎదురుగా ఉన్న రథాలే కనబడుతున్నాయి.
చుట్టూ ఉన్న రథాలే కనబడుతున్నాయి, చుట్టూ ఉన్న నష్టాలే కనబడుతున్నాయి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. నిజంగా లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే నష్టాలే కనబడుతుండొచ్చు. ఏమవుతుంది? నా బ్రతుకైపోతుంది, నా జీవితం అయిపోయింది, ఇక నాకేం మిగిలింది, నేను నశించిపోతున్నాను వినబడుతుంది, కనబడుతుంది. కానీ ఆత్మీయుడైన, దేవుని మీద విశ్వాసం ఉంచిన, ప్రభువు మీద ఆధారపడినటువంటి ఎలీషా గారికి మాత్రం అగ్ని రథాలు కనబడుతున్నాయి. ఆ రథముల కంటే ముందు అగ్ని రథాలు నాకు కనబడుతున్నాయి, ఎలీషా ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు, తన శిష్యుడు శరీర నేత్రాలతో చూస్తున్నాడు. అగ్ని రథాలు. దైవజనుడు ప్రార్థన చేశాడు, అయ్యా ఈయన కన్నులు తెరువు అని. ఈయన కన్నులు తెరువు. ఆ కన్నులు తెరవబడినప్పుడు తన చుట్టూ అగ్ని రథాలు ఉండడం ఎలీషా శిష్యుడు గమనించాడు. మొట్టమొదటిగా ఏలియా ఒక శబ్దాన్ని విన్నాడు. అదేంటంటే ఎవరికి వినబడినటువంటి, ఊహించినటువంటి శబ్దం. వర్షము వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది, ఆ ధ్వని నాకు వినబడుతుంది అని. రెండవది, ఆత్మీయ నేత్రాలతో ఎలీషా చూస్తున్నాడు అగ్ని రథములను. తన చుట్టూ ఉన్నటువంటి కాపుదల, తన చుట్టూ ఉన్నటువంటి సంరక్షణ ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు. నిజమే ప్రియులారా, మనం మన ఆత్మీయ నేత్రాలు తెరిచి మన చుట్టూ దేవుని కంచెను మనం చూడాలి, దేవుని సంరక్షణను మనం చూడాలి, దేవుని యొక్క కాపుదలను మనం చూడాలి. అలాంటి మనోనేత్రాలు, ప్రతి మనోనేత్రము తెరవబడును గాక. మూడవ విషయాన్ని నేను మీకు తెలియపరిచి ముగిస్తాను. అబ్రహాము ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకు, దేవుడు బలి అడిగారు. నీ కుమారుడు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని నాకు అర్పించేసే, దహన బలిగా అర్పించమన్నాడు. అలాంటి పరిస్థితుల్లో పనివారిని తీసుకొని, ఇస్సాకును తీసుకొని, కత్తి తీసుకొని, కట్టెలు తీసుకుని దహన బలి అర్పించడానికి మొరియా పర్వతానికి వెళ్ళాడు అబ్రహాము. ఆ పర్వతానికి సమీపించినప్పుడు తన పనివారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మీరిక్కడే నిలిచి ఉండండి, నేనును నా కుమారుడును పర్వతం మీదకి వెళ్ళి దేవునికి బలి అర్పించి మరలా తిరిగి వచ్చేదము. ఎంత శ్రేష్టమైన మాట! మరలా మేము తిరిగి వస్తాం. ఇస్సాకును బలి అర్పించాలని అబ్రహాముకు తెలుసు, ఇస్సాకు మరలా తిరిగి రాడని అబ్రహాముకు తెలుసు. కానీ అబ్రహాము విశ్వాసంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన నోటి గుండా వచ్చేటటువంటి మాట, మరలా మేము తిరిగి వస్తాం, మరలా తిరిగి వస్తాం. ఇది విశ్వాసపు మాట, ఒక శ్రేష్టమైన మాట. అక్కడ ఏలియా పలుకుతున్నాడు, నాకు ధ్వని పుట్టుచున్నది, వర్షము వచ్చినట్లుగా నాకు ధ్వని పుట్టుచున్నది. అక్కడ ఎలీషా మాట్లాడుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, నా కన్నులకు అగ్ని రథాలు కనబడుతున్నాయి, అగ్ని రథాలు నేను చూస్తున్నాను. తన కన్నులతో ఆత్మీయ నేత్రాలు తెరిచి అగ్ని రథాలు చూస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము మాట్లాడుతున్నాడు, ఇస్సాకు నేను మొరియా పర్వతం మీదకి వెళ్ళి మరలా బలి అర్పించి ఇద్దరము తిరిగి వస్తాం. ఎంత విశ్వాస సహితమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటి, చెవులతో వింటున్నాడు శ్రేష్టమైన ధ్వని. రెండవది, కన్నులతో చూస్తున్నాడు శ్రేష్టమైన సంరక్షణ. మూడవది, నోటితో మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన ఆశీర్వాదం. స్తోత్రం! ఈ దినాన ఏలియాకిచ్చిన ధ్వని, అలాంటి వినికిడి ప్రభు మనకి అనుగ్రహించును గాక. రెండవది, ఎలీషాకిచ్చిన ఆ దృష్టి, ఆత్మీయ నేత్రం ప్రభు మనకు అనుగ్రహించును గాక. మూడవది, అబ్రహాము నోటితో పలికేటటువంటి ఆశీర్వాదపు వచనం, విశ్వాస సహితమైనటువంటి మాట ప్రభు మన హృదయాల్లో, మన నోటి గుండా పలికించును గాక. అలాంటి విశ్వాసముతో లేని వాటిని
కలగని వాటిని, ఊహించని వాటిని మనందరము అనుభవించి విందుముగాక, చూచుదుముగాక, పలుకుదుముగాక. అట్టి గొప్ప క్రియలు ప్రభు మన జీవితాల్లో జరిగించి ప్రభువే మహిమపరచబడునుగాక. ఆమేన్.